ఓం నమో వెంకటేశాయ. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 130 మంది ఆక్టోపస్ పోలీసు, నిఘా మరియు భద్రతా విభాగం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపోయి పాల్గొన్నారు. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, తిరుమలలో ఇప్పటి నుండి ప్రతిరోజు భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరికలాగా, స్వామివారి భక్తులకు భరోసాలాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో ఆక్టోపస్ పోలీసు, టీటీడీ, నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఏరియా డామినేషన్ భద్రతా సిబ్బంది 4 గ్రూపులుగా విడిపోయి సిఆర్ఓ మరియు ఆర్టీసీ బస్టాండ్, శ్రీవారి ఆలయం, నందకం పరిసర ప్రాంతాలు, ఎంబీసీ మరియు శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ శ్రీ సురేంద్ర గారు, ఆక్టోపస్ డిఎస్పీ శ్రీ విశ్వనాథం గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ.